పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారములు. వీడియోలో ముఖ్యంగా వివాహానికి మరి వధువు వరులకు గుణమైన నక్షత్రం చూస్తూ ఉంటారు. గుణమైన నక్షత్రంలో 18 నుంచి 36 పాయింట్లు సాధారణంగా చూస్తారు. అయితే ఇది ముఖ్యంగా ప్రామాణికం కాదు, కానీ జ్యోతిష శాస్త్రంలో 36 పాయింట్ల కంటే 36 గణాల కంటే ముఖ్యంగా జాతక విశ్లేషణ చాలా అవసరం ఉంటుంది. అయితే కొంతమంది ఏ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. అంటే గ్రహ మైత్రి రాశి, మీ చంద్రుడు ఎక్కడుంటే అది మీ రాశి అవుతుంది, ఆ నక్షత్రం. గ్రహ మైత్రి చంద్రమైత్రి ఉన్నట్లయితే వివాహం ఇద్దరి మనస్సులు కలవడం అంటూ జరుగుతుంది. అంటే చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఇద్దరి మనసులు కలిసినట్టయితే వివాహం పూర్తిగా నిలబడడం జరుగుతుంది. కాబట్టి ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి వీడియోలో పూర్తిగా చూడండి. పక్కన ఉన్న సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. ఇప్పుడు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలంటే ఇది కొద్ది వరకేనండి. ఇది పూర్తిగా మీరు దీన్ని దృష్టిలో పెట్టకూడదు. ఎందుకంటే జ్యోతిషంలో ఇది ఒకటే కాదు, చాలా వరకు మీ జన్మజాతకం విశ్లేషణ చేయించాలి. చేసిన తర్వాత నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇద్దరికి వధూవరుల గుణమైన చక్రం ఎలా ఉంది, వీళ్ళ పొంతన ఎలా ఉంది అనేది శుక్రుడు, కుజుడు, మరి లగ్నాధిపతి, సప్తమము, కలత్ర స్థానం ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం ఏ రాశి వారికి చేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇది ఒకటే మీరు దృష్టిలో పెట్టొద్దు. దీని తర్వాత జాతకంలో చాలా వరకు మనము పరిగణనలోకి తీసుకోవాలి. చాలా రకాలైనటువంటి సూత్రాల ప్రకారం జ్యోతిష శాస్త్రంలో ఒక రాశే కాదు, రాశి తర్వాత ఒక 100 రకాలుగా మీ జాతక చక్రంలో చూసిన తర్వాత నిర్ణయం చేయడం జరుగుతుంది. మీరు ముఖ్యంగా మీ రాశి నుంచి ఏ రాశి అయినా పర్వాలేదు, 2, 12, 6, 9 రాకూడదు. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ రాశి నుంచి 2, 6, 12, 8 ఇవి రాకుండా మీరు మీ రాశి నుంచి మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీ నుంచి ఈ రాశి వారు వివాహం చేసుకోకూడదు. మీరు ఏ రాశి వారైనా 2, 6, 8 కాకుండా మీరు చూసుకోవాలి. అంటే మీది మేషరాశి అయ్యిందనుకోండి, మేషరాశికి 6 ఉండకూడదు, 8వ స్థానంలో ఉండకూడదు, 12 స్థానంలో ఉండకూడదు. మీకు మీ రాశి నుంచి ఏది బాగుంటుంది, ఏ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు అంటే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీది ఏ రాశి అయినా సరే మీ రాశి నుంచి 4, 10 మీరు మేషరాశి అయినట్లయితే కర్కాటకం వారిని చేసుకోవచ్చు. మరి 10వ స్థానంలో ఉన్న చంద్రుడు ఉన్న రాశిని చేసుకోవచ్చు. అంటే 4, 10, 1 చేసుకోవచ్చు. మేషరాశి వారిని మేషరాశి వారి ఇద్దరికి చేసుకోవచ్చు. ఇక 7వ స్థానం కూడా చేసుకోవచ్చు అండి. 4, 10 చేసుకోవచ్చు. ఇక 3, 11 చేసుకోవచ్చు. ఇక 1, 7 కూడా వివాహం చేసుకోవచ్చు. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక మేషరాశి వారు మీది మేషరాశి అయినట్లయితే మీరు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకోవచ్చు, సింహరాశి వారిని వివాహం చేసుకోవచ్చు, వృశ్చిక రాశి వారిని కూడా వివాహం చేసుకోవచ్చు. మేషరాశి వారికి 4, 5 కర్కాటకం, సింహం, వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. ఇక మేషరాశి వారు ధనస్సు, మీనం వారిని కూడా వివాహం చేసుకోవచ్చు. మేషరాశి వారు ధనస్సు, మీనం వారిని కూడా మేషరాశి వారు వివాహం చేసుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు మీరు మిథున రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. ఇక వృషభ రాశి వారు మిథున రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. కన్యా రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. తులా రాశిని వారిని చేసుకోవచ్చు. ధనస్సు రాశిని వారిని కూడా చేసుకోవచ్చు. వృషభ రాశి వారు మిథునం,
కన్యా తులా రాశి వారిని చేసుకోవచ్చు. వృషభ రాశి వారు మిథునం, కన్యా, తులా రాశి వారిని చేసుకోవచ్చు. వృషభ రాశి వారు కూడా ఇదే మకర, కుంభాలను వారిని కూడా చేసుకోవచ్చు. మిథున రాశి వారు కన్యా రాశి వారిని చేసుకోవచ్చు, తులా రాశి వారిని చేసుకోవచ్చు, వృషభ రాశి వారిని కూడా చేసుకోవచ్చు. ఇక కుంభం, మకరం వారిని కూడా వివాహం చేసుకోవచ్చు మిథున రాశి వారు. ఇక కర్కాటక రాశి వారు సింహం, ధనస్సు, మీనం వారిని చేసుకోవచ్చు. వృశ్చికం, మేషం వారిని కూడా కర్కాటకం వారు చేసుకోవచ్చు. ఇక సింహరాశి వారు కర్కాటకం, వృశ్చికం, మేషం వారిని చేసుకోవచ్చు. మీనం, ధనస్సు వారిని కూడా సింహరాశి వారు చేసుకోవచ్చు. కన్యా రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలంటే మిథునం, వృషభం, తుల, మకరం, కుంభం వారిని వివాహం చేసుకోవచ్చు. ఇక తులారాశి వారు ఏ రాశి వారిని చేసుకోవాలంటే మకర రాశి వారిని, కుంభరాశి వారిని, కన్యా రాశి వారిని, మిథునం వారిని తులారాశి వారు వివాహం చేసుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలంటే ధనస్సు వారిని, మీనం వారిని, మేషం వారిని వివాహం చేసుకోవచ్చు. ఇక వృశ్చికం, కర్కాటకం, సింహం వారిని వివాహం చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారు కుంభరాశి వారిని వివాహం చేసుకోవచ్చు, సింహరాశి వారిని వివాహం చేసుకోవచ్చు, కన్యా రాశి వారిని వివాహం చేసుకోవచ్చు, వృషభ రాశి వారిని, వృశ్చికం రాశి వారిని వివాహం చేసుకోవచ్చు. ఇక ధనస్సు రాశి వారిని ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ధనస్సు రాశి వారు మీనం, వృశ్చికం, మేషం, కర్కాటకం వారిని వివాహం చేసుకోవచ్చు. సింహరాశి వారిని కూడా వివాహం చేసుకోవచ్చు. మకర రాశి వారు కుంభరాశి వారిని వివాహం చేసుకోవచ్చు, తులా రాశి వారిని వివాహం చేసుకోవచ్చు, వృషభ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు, కన్యా రాశి వారిని కూడా వివాహం చేసుకోవచ్చు. కుంభరాశి వారు వృషభ రాశి వారిని వివాహం చేసుకోవచ్చు, మిథున రాశి వారిని వివాహం చేసుకోవచ్చు, తులా, వృశ్చికం, కన్యా రాశి వారిని, కుంభరాశి వారిని వివాహం చేసుకోవచ్చు. ఇక మీన రాశి వారు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోవచ్చు, మేషరాశి వారిని వివాహం చేసుకోవచ్చు, కర్కాటకం, సింహం, ధనస్సు వారిని కూడా వివాహం చేసుకోవచ్చు. మీది ఏ రాశి అయినా కూడా మీ రాశి నుంచి 4, 10, 3, 1, 11, 7 ఇవి చూసుకోండి. 6, 8, 12 మాత్రం ఉండకూడదు. ఇవి మీరు దృష్టిలో ఉంచుకోండి. ఎప్పుడైనా కూడా లగ్నం, రాశి మైత్రి అంటే మీ ఇద్దరి చంద్రులు కలుస్తారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారి మనస్సులు కలుస్తాయి. లేకుంటే మిస్అండర్స్టాండింగ్, భిన్న అభిప్రాయాలతో గొడవలు పడి దూరం అయిపోవడం, విడాకులు తీసుకోవడం అంటూ జరుగుతుంది. గొడవలు ఎక్కువగా రావడం అంటూ జరుగుతుంది. అంటే ఇద్దరు చంద్రులు కలయిక కావాలి. దీని గురించి వివాహానికి ముఖ్యంగా రాశి పొంతన చూడడం జరుగుతుంది. రాశి పొంతనలో ఇద్దరి చంద్రుడు బాగున్నారా అనేది ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఏ రాశి వారు చూడాలనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పినట్లు నేను ఇప్పుడు 4 మీ రాశి నుంచి 4 చూడండి, 10 చూడండి. ఇక మీ రాశి నుంచి 3వది బాగానే ఉంటుంది. మీ మేషరాశి వారు మేషరాశి వారిని కూడా చేసుకోవచ్చు, వృషభ రాశి వారు వృషభ రాశి వారిని కూడా చేసుకోవచ్చు. ఇక 7వ స్థానం కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా 6, 8, 12, 9 ఇలా ఉండకూడదు. ఈ రాశి మీ రాశి నుంచి 6, 8, 12, 9 లేకుండా చూసుకోండి. అలా అయితే రాశి మైత్రి, చంద్ర మైత్రి చాలా బాగా ఉంటుంది. ఇది రాశి మైత్రి, ఇది మీకు సింపుల్గా అర్థం కావాలని చెప్తున్నాను. ఇప్పుడు 4, 10, 3, 7, 1 అంటే మీ రాశి వారు మిథున రాశి వారు అనుకోండి, మిథున రాశి వారు చేసుకోవచ్చు. అలాగే 2 కూడా చేసుకోవచ్చు, 7 చేసుకోవచ్చు, 4, 10 చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది చూసుకోండి మీరు. జ్యోతిష శాస్త్రంలో వధూవరుడ గులమేలన చక్రంలో వివాహ పొంతనలో ఇది 1% అండి. ఇక మిగిలింది 100% చూడాల్సి వస్తుంది. మీకు ఒక అవగాహన రావాలి అని చెప్పడానికే నేను వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి రాశి పొంతన ఇలా చూడండి. 4, 10, 1, 7, 3
ఇది చూసుకోండి, ఇది బాగుంటే ఓకే బాగానే ఉంటుంది. ఇద్దరి మనస్సులు కలుస్తాయి, ఇద్దరు మనసులు కలయిక ఇద్దరు మనసులు కలిసాయి అంటే వివాహానికి ఒక బాగానే ఉంటుంది. ఇద్దరు కలిసి ఉంటారు, గొడవలు కొట్లాటలు రావని అర్థం. ఇద్దరు చంద్రులు బాగున్నట్లయితే. ఇక 6, 8, 12, 9 ఉన్నట్లయితే ఆ గొడవలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఇవి తెలుసుకోవడానికి చెప్పాను. ఇంకా అంటే జ్యోతిష శాస్త్రంలో చాలా సూత్రాలు ఉంటాయి మీ జాతకంలో. తర్వాత ఇది ఒక స్టెప్. ఇది ఇక మిగిలింది 99 స్టెప్స్ అనేది జ్యోతిష్యంలో. ఒక అమ్మాయికి అబ్బాయికి కలవాలంటే జ్యోతిష్యంలో ఇంకా చాలా రకాలుగా చూడాల్సి వస్తుంది. రాశి పొంతన, ఒక రాశి ఎలా ఉంది, మీ రాశికి, మీది మేషరాశికి ఏ రాశి వారి వివాహం షూట్ అవుతుందని చెప్పడమే జరిగింది. కానీ ఇంకా 99 స్టెప్స్ ఉంటాయి జ్యోతిష్యం. అవన్నీ చూస్తూ అన్నిట్లో రైట్ మార్క్ వస్తూ ఉంటే 100% అప్పుడు మనము దానికి వేయచ్చు. కాబట్టి మీకు మీ రాశిది అయితే ఇది ఒకటే కాదండి, ఇది చాలా చూస్తేనే అప్పుడు వివాహ పొంతన కుదురుతుంది మీకు. మీ రాశికి లేక మీరు వివాహం అయినా కూడా మీ శ్రీమతి గారిది ఇది ఒకటేనా, ఈ స్థానంలో ఉందా, ఇలా ఉంటే 6, 8, 12లో ఉన్నట్లయితే దాని చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే సరిపోతుంది. వివాహం అయిపోయిన వారు ఆల్రెడీ ఉంటారు, చూడకుండా వారు ఆ స్థానాలలో 6, 8, 12, 9 ఈ స్థానాల్లో ఉన్నా కూడా ఉంటే ఏమైనా గొడవలు అవి మనస్పర్ధలు వస్తూ ఉంటే కూడా దాని పరిహారం చూసి చెప్పొచ్చు. కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబర్ కన్సల్టేషన్ తీసుకోండి. ఏ రాశి వారికి ఏ రాశి వారు సూట్ అవుతారు, ఏ రాశి వారు బాగా సూట్ అవుతారు అనేది చెప్పడం కొరకు ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ రాశి పొంతన చూసుకోండి. మిగిలిన జ్యోతిష్యము మీరు కన్సల్టేషన్ తీసుకున్న దానితో పూర్తిగా చూడడం జరుగుతుంది. కాబట్టి మీరు తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు.